అందరికీ నమస్తే. ఈ కాలాన బ్యాంకుల పాస్బుక్ లేకున్నా కానీ ఫేస్బుక్ మాత్రం పక్కా ఉంటుంది. ఎవ్వరికైనా 99% మందికి ఫేస్బుక్ లేనోళ్ళే లేరు. ఫేస్బుక్లో పరిచయం అయ్యారంట. ఒక ఆమె ఫేస్బుక్లో పరిచయం అయ్యి 2,65,00,000 రూపాయలు గోవింద మంగళం అయినాయంట. మరి ఎవరి దగ్గర తీసుకుంది 2,65,00,000 రూపాయలు అంటే ఈయన 69 ఏళ్ళ వసిపిలగాడు. ఈయన 69 ఏళ్ళు. ఈయనకు సోపతి అనాలన్నా మరి ప్రేమ అనాలన్నా మరి ఏమనాలన్నా మీరే చెప్పాలి. ఇక 69 ఏళ్ళు వచ్చిన ఈ పెద్ద మనిషికి ఇంకొక ఆమెతోటి సోపతి చేసుకుంటా ఆ ఫేస్బుక్లో మరి ఏం ఫోటో పెట్టిందో ఎక్కడ ఫోటో పెట్టిందో మరి ఏం కాదనో కానీ ఇద్దరు సోపతి బాగా అయిందట. బాగా అయినాక జరంత ఇక పరిచయాలు ఎక్కువైనాక ఎట్టుంటుంది లావాదేవీల కాడికి వస్తే పలానా కాడ పెట్టుబడులు పెడితే రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి. 10 పెడితే అంటే 100 వస్తాయి. 100నే పెడితే అంటే 1000 వస్తాయి. కర్మజాలు వెయ్యి కనుక పెట్టామనుకో 10,000 వస్తాయి. మరి 10,000 పెడితే లక్షలు వస్తాయి అని చెప్పిందట. చెప్పగానే ఎప్పటికప్పుడు ఏం చేసిందంటే సరేలే ఇక దోస్తేనా పాడైపోయిన రోజు ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూనే ఉంటుంది అని ఫస్ట్ అట లక్షలలో పెట్టిందట. లక్ష పెట్టగానే లక్షకు 50,000 ఎక్స్ట్రా ఇవ్వడం, లేకపోతే 10 లక్షలు పెడితే ఇంకొక 5 లక్షలు ఎక్కువ ఇవ్వడం, తక్కువ పెడతా ఉంటే దాని తగ్గట్టు ఎంతో కొంత పాయిద చూపించిందట. అమ్మ బాగానే పాయిద వస్తుంది అనుకొని ఏకంగా 2,65,00,000 రూపాయలు 2,65,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాక విత్డ్రా చేద్దామని పోయిండట. విత్డ్రా చేద్దామని పోగానే సైట్లోకి పోగానే 15% ఏమో కటింగ్ అవుతాయి అని ఏదో అని మెసేజ్ వచ్చిందట. ఇది ఎందుకో వస్తుంది అనుకొని ఆమెకు ఫోన్ చేసిందట. ఫోన్ చేస్తారు కదా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. అవతల ఆమె అసలు ఆడి మనిషా మొగోడా ఆడు సైబర్ నేరస్తుడా అది ఏ సంగతి తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఒకసారి చేసి 2 సార్లు చేసి వారం రోజులు చేసి 10 రోజులు చేసిండు. ఎప్పుడు చూసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మర కొడుక పోయా మోసం అనుకొని కళ్ళు తెరిచిండు ముసలోడు. తీరా చూస్తారకు ఎన్ని పైలు పోయినారా అంటే 2,65,00,000 రూపాయలు గుబి. ఇంకా గిట్ట తయారయ్యారు. ఏమనాలి చెప్పురి ఆశ కూసిగాడు చచ్చారు అంటారు కదా. అది గిదే కావచ్చు. ఫేస్బుక్లో పరిచయంతో వృద్ధుడి నుంచి 2,65,00,000 రూపాయలు కొల్లగొట్ట కిలేడి. ఏడ జరిగింది ఇది హైదరాబాద్లోనే. సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఓ లేడీ మాటలు నమ్మి గోల్డ్ ట్రెండింగ్ పెట్టుబడులని పెట్టించి వృద్ధుడి నుంచి ఏకంగా 2,65,00,000 రూపాయలు కొల్లగొట్టింది. హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన 69 ఏళ్ళ వృద్ధుడు ఫేస్బుక్లో రమ్యకృష్ణ అనే పేరుతో మహిళా పరిచయం అయింది. రమ్యకృష్ణ అబ్బర కొడుక రమ్యకృష్ణ అంటే పలానా రమ్యకృష్ణ లెక్క ఉండదు అనుకున్నట్టు. పేరు చూడగానే పాడే ముసలోడు సొల్లు గారినట్టు సొల్లు గారి చల్లగాయని సొల్లు పెట్టిన సుత్తాయి. ఇంకేమైంది? కొన్ని ఏళ్ల పాటు చాలా రోజుల నుంచే కొన్ని ఏళ్ల పాటు స్నేహాన్ని నటించి బాధితుడిని నమ్మకాన్ని చురగొన్న ఆమె గోల్డ్ ట్రెండింగ్లో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించవచ్చని నమ్మబలికి కేరళ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు బురిడి కొట్టించింది. 50 లక్షల పెట్టుబడి పెడితే కోట్లలో లాభాలు వస్తాయంటూ వృద్ధుడిని బుట్టలో వేసుకుంది. ఆమె మాటలు నమ్మిన బాధితుడు తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టగా మంచి లాభాలు అందించింది. ఫస్ట్ బాగానే లాభాలు అందించినట్టుంది. ఆ తర్వాత దశల వారీగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి కోట్లల్లో లాభాలు వచ్చాయంటూ ఓ నకిలీ వెబ్సైట్ని చూపించిందట. అయితే లాభాలను విత్డ్రా చేసుకునేందుకు 10% కమిషన్ చెల్లించాల్సిందని వృద్ధుడికి సందేశం వచ్చింది. ఒక మెసేజ్ వచ్చింది. అమ్మ 15% పోతాయే అట్టేట పోతాయి అనుకొని బాధితుడు ఏం చేసిండు నిరాకరించి ఈ సోపతాం ఉండగా ఈ మహిళకు ఫోన్ చేసిండు. ఇది మహిళనో కాదో ఎవరిని తెలియదు. ఆ ముచ్చట అవతల సైడ్లో ఉన్నది మహిళనా సైబర్ నేరస్తుడా ఎవడా ఏం కాదో ఎవరికి తెలియదు. కానీ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కు మళ్ళీ ట్రై చేసిండట. ఆ మహిళ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసుల దగ్గర పోయిండట. ఇక ఏడ దొరికిస్తారు చెప్పురు. ఇక సైబర్ మోసగాళ్ళు దొరుకుతారులో ఓ బంగిన దొరకరు. దొరికిరంటే మీ అంత అదృష్టవంతులే లేరు. కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా భారతదేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తంలో సైబర్ నేరగాళ్ళు బొచ్చడు మంది అయ్యారు. ఆమె ఫోటో ఉండదు. యువందో మంచి హీరోయిన్ ఫోటోనో లేకపోతే అందమైన అమ్మాయిల ఫోటోలో పెడతారు. ఆ వెనకంగా ఉండేది అసలుకు మనిషి అమ్మాయా అబ్బాయా ముసలోడా అది ఇంకోడా ఏది తెలియదు. ఏమైనా అమ్మాయి ఫోటోలు చూడంగానే సొల్లు గారిసోళ్ళు గిసోటోళ్ళు మస్తు ఉంటారు. వాళ్ళనే ఈ ముసలోడు ఒకడు 69 ఏళ్లకు ఈ ముసలోనికి ఏదన్నా 2,65,00,000 అంటే 7 రూపాయలు బయటికి ఇచ్చుకున్నా కానీ చక్కదానంగా బత్తడు.
ఆటన వడికించుకున్నా బతాడు. గై పక్కకు పెట్టి ఈ ట్రెండింగ్ గోల్డ్ ట్రెండింగ్ అని ఆ లోన్ అని ఈలని అల్లని ఇలా అని పెట్టి ఆమె మాటలు నమ్మిండే. ఆమె మాటలు నమ్మి చాలా ఏళ్ళని సోప చేస్తుంది కదా. మరి ఒకనాడు కాకుంటే ఒకనాడు అన్న మరి వీడియో కాల్ మాట్లాడుకొని మరి నువ్వు అమ్మాయివా అబ్బాయివా నువ్వు ఓడువా అని తెలుసుకోవాలి కదా. ఇవన్నీ ఏం తెలుసుకోనట్టుండు. ముసలోనికి దసరా పండుగ వచ్చింది అన్నట్టు 69 ఏళ్ళకు ఒక అమ్మాయి పరిచయం అయింది. స్వీట్ వాయిస్ వస్తుంటే ఈయన చల్లగా సొల్లు పెట్టినట్టు మొత్తానికి సరకల 2,65,00,000 రూపాయలని గుబి చేపించింది. అప్పుడు పోయి పోలీసుల దగ్గర పోయి దండంతా కంపెడతా. పోలీసు వాళ్ళు ఎడదోలాడతారు, వాళ్ళు ట్రై చేస్తారు, చేసేకాడ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఓ కాడ, లొకేషన్ చూపించేది ఓ కాడ. వాళ్ళు అసలే లంగా దొంగ బయటవేయగాలు ఈ దునియాలో బొచ్చడి మంది అయ్యారు. మరి దొరికితే ఈ 2,65,00,000 రూపాయలు వెనకకు వస్తే ఈ ముసలోళ్ళు అంత అదృష్టవంతులు లేడు. కానీ మా అమ్మ కానీ ఎవరైనా ఫేస్బుక్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లో అక్కడనో ఇక్కడనో ఆన్లైన్లో సోబత అయితే చాలా మంది ఉంటారు. గాలని నమ్మితి రాయింటే మొత్తానికే మోసం అవుతుంది. తర్వాత మళ్ళీ పరిచయం ఇల్లాగం అవుతుంది, బొల్లాగం అవుతుంది, ఇంటి లాగం అయిపోతారు. 2,65,00,000 రూపాయలు అంటే ఎన్నడ సంపాదించాలి చెప్పురిగా. అయితే అదిలో మళ్ళీ ఈ కాలంలో ముసలంతో ఖాతం అది ఎక్కడ ఆడి మనిషి మొగోడ ఇవిడ పత్తలు కూడా పీకపోయినట. దొరికితే అదృష్టం, దొరికితే గోవింద మంగళం.